ఓం శ్రీ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం. ఈ రోజు శ్రీమద్ భగవద్గీతలోని 6వ అధ్యాయమైన ధ్యాన యోగములోని 11వ శ్లోకము. శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిరమాసనమాత్మనః నాద్యుచ్ఛ్రితం నాదినీచం చైలాజిన కుశోత్తరం. భావం: శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా పలికెను: యోగాభ్యాసము చేయడానికి పరిశుభ్రమైన ప్రదేశంలో ఆసనం తయారు చేసుకోవాలి. దీనిని కుశగడ్డి, జింక చర్మము మరియు ఒక వస్త్రమును ఒకదానిపై మరొకటి వేసుకోవాలి. ఈ ఆసనం మరి ఎక్కువ ఎత్తులో ఉండకూడదు, లేదా మరి తక్కువ ఎత్తులో ఉండకూడదు. 12వ శ్లోకము. తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియ క్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మ విశుద్ధయే. భావం: శ్రీకృష్ణ భగవానుడు ఇంకా అర్జునుడితో ఇలా పలికెను: ఈ ఆసనంపై స్థిరముగా కూర్చొని ఒకే ఏకాగ్రత గల ధ్యానములో అన్ని ఆలోచనలను, కార్యకలాపాలను నిగ్రహించి యోగి తన మనస్సుని పరిశుద్ధమునర్చుకోవడానికి పరిశ్రమించాలి. 13వ శ్లోకము. సమం కాయ శిరో గ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. భావం: శ్రీకృష్ణ భగవానుడు ఇంకా అర్జునుడితో ఇలా పలికెను: ఈ యోగి శరీరమును, మెడను మరియు శిరస్సుని స్థిరముగా ఒకే క్రమములో ఉంచి కళ్ళను అటూ ఇటూ తిప్పకుండా నాసికాగ్రము మీదే చూపుని కేంద్రీకరించాలి. ఓం శ్రీ పరమాత్మనే నమః.